ఇంటర్మీడియట్లో టాపర్ అయినందుకు తర్వాత 239 ర్యాంక్ వచ్చింది. ఎడా ఐఐటీలో కాన్పూర్లో పోయినాడు. కాన్పూర్లో 4 ఏళ్ళు కష్టపడ్డాడు. ఈరోజు 78 lakhs 80 lakhs అంటే ఫస్ట్ ఇయర్లోనే క్యాంపస్ సెలక్షన్లో 80 lakhs అంటే మీరు ఇమాజిన్ చేయండి. ఒక నెల జీతంలోనే ఒక సంవత్సరంలోనే వాళ్ళ అమ్మకు ఒక 50 లక్షలు పెట్టి అమ్మ నాన్నకు ఒక మంచి ఫ్లాట్ ఎక్కడ మాదాపూర్లో కూడా ఇప్పించేటువంటి పరిస్థితి. అంటే ఎవరు చేసుకున్నారు ఆ పరిస్థితి ఇవ్వడానికి? మైక్రోసాఫ్ట్ అధినేతలందరూ కూడా డిసైడ్ చేశారు కూడా. అంటే వాళ్ళ పోలీస్ మీద ఉన్నది, అక్కడ పోలీస్ అసిస్టెంట్స్ అని రాసి ఉంటారు. ఇక్కడ కూడా ఇది స్వయరాజ్యం. నీకేమైనా కూడా ఇంకోటి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ని అడిగితే వాళ్ళు ఏం చెప్పి తెలుసా, మా అబ్బాయి చాలా కాన్ఫిడెంట్ గా బండి నడుపుతాడు, ఇప్పుడు దాకా ఏ చిన్న యాక్సిడెంట్ కూడా కాలే, ఇప్పుడు ఇట్లా యాక్సిడెంట్ అయింది అంటే అందరూ కాన్ఫిడెంట్ గానే బండి నడుపుతారు. రెడ్ సిగ్నల్ అండి ఇక్కడ, అది రెడ్ సిగ్నల్. ఇక్కడ రెడ్ సిగ్నల్ ఈ సైడ్ నుంచి ఆల్ వెహికల్స్ చూస్తున్నాయి. ఎంజే మార్కెట్ నుంచి చూడండి. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ స్పాటెడ్. తర్వాత పేరెంట్స్ వచ్చి ఆ డ్రైవర్ని వాళ్ళని వీళ్ళని అదంతా చెప్తున్నారు. ఈ ఫిలిమింగ్ చూసిన తర్వాత ఇది టోటలీ సీసీటీవీ కెమెరాతో తీసుకున్నాము. ఆల్ వేరియస్ జంక్షన్స్ లో ఇట్లాంటిది సీసీటీవీ కెమెరాస్ అయితే టోటల్లీ సపరేట్ అయిపోయింది. గౌరవనీయులు హైదరాబాద్ సిపి గారి ముఖ్య ఉద్దేశం అంటే ఫ్రెండ్లీ పోలీస్లో భాగంగా హైదరాబాద్ అంటే మా మలక్పేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉండేటువంటి అన్ని స్కూళ్ళు అంటే 7th 8th క్లాస్ నుండి మొదలుకొని డిగ్రీ అప్ టు డిగ్రీ వరకు అన్ని స్కూళ్ళు కాలేజెస్ అన్నీ కూడా తిరిగి స్టూడెంట్స్ని రోడ్డు సంబంధించినటువంటి భద్రత, తర్వాత వాళ్ళు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు, తర్వాత దానివల్ల వాళ్ళు పాటించకుంటే జరిగేటువంటి ప్రమాదాల గురించి వాళ్ళకు వివరిస్తూ వాళ్ళ జీవితంలో వాళ్ళ ముఖ్యమైనటువంటి వాళ్ళ ప్రాణాన్ని ఏ విధంగా కాపాడుకొని తర్వాత దేశ సంపదను తర్వాత మానవ సంపదను నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి ఈ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తరఫున మన టీటీఐ తర్వాత మేము కలిసి ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తాం. జిఎంఎస్ గౌతమ్ మోడల్ స్కూల్లో తర్వాత ఈ కాలేజీలో ఇప్పుడు ఒక సెషన్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళందరినీ కూడా కూర్చుండబెట్టి వాళ్ళకు ఆర్గనైజ్ చేసి చెప్పడం జరిగింది. అన్ని కాలేజెస్ ఏ కాలేజీ ఏది కూడా మిగలకుండా ఉంటుంది. తర్వాత ఆర్టీసీ డిపోలలో కూడా, ఎందుకంటే రోడ్డు యూజ్ చేసేటువంటి పెద్దన్న అంటే కింగ్ ఆఫ్ ద రోడ్ డ్రైవర్స్ బస్సు డ్రైవర్లు ఉంటారు కనుక ఒక్కొక్క డిపోలో 250-300 మంది డ్రైవర్లు ఉంటారు. అటువంటి డ్రైవర్లకు షిఫ్ట్ వైజ్ ఒకరోజు కొంతమందికి, ఇంకొక రోజు 3-4 షిఫ్ట్లలో ప్రతి ఒక్క డ్రైవర్కు మేము చెప్పేటువంటి విషయాన్ని వాళ్ళకి చేరవేర్చే విధంగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశాం.